ఎండాకాలంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఏ టైంలోనైనా తాగే ఏకైక రెసిపీ అంబలి, అదే రాగుల అంబలి. హాయ్ అండి, నమస్తే. నేను మీ జేపీ. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే మాటకి చక్కగా సరిపోతుంది ఈ రెసిపీ. మన పూర్వీకులు పురాతన కాలం నుంచి ఏ సీజన్లో ఏ ఫుడ్ తినాలి అని తెలుసుకొని మన తరాల వరకు అందించిన ఫుడ్స్ కొన్ని ఉన్నాయి. అందులో ది బెస్ట్ రెసిపీ అని ఈ ఫర్మెంటెడ్ రాగుల అంబలినైతే చెప్పుకోవచ్చు. పులియపెట్టిన రాగుల అంబలి లేదా కలిపెట్టిన రాగుల అంబలి. ఇది మనల్ని రోజంతా ఎనర్జెటిక్గా ఉంచడంలో, ఇంకా ఇమ్యూనిటీని బూస్ట్ చేయడంలో ఎంతగానో తోడ్పడుతుంది. చాలా ఈజీగా చేసుకునే ఈ రెసిపీని చేసేద్దాం రండి. అందుకోసం ముందు రోజు రాత్రే అన్నం వండడానికి బియ్యం కడుగుతాం కదా, అప్పుడు 2 సార్లు కడిగేసి వాటర్ని అయితే తీసేయాలి. 3వసారి కడిగిన నీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత అన్నం వండేటప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ వేసి ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మూత పెట్టి ఆ గంజి నీళ్ళనైతే వంపేసుకోవాలి. అలా వంపుకున్న ఈ గంజి నీటిని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. తర్వాత రాగుల్ని తీసుకోవాలి. ఈ రాగుల్ని అయితే పొట్టు ఇంకా రాళ్ళు లేకుండా ఇలా చక్కగా చెరిగి శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ రాగుల్ని 3/4 గ్లాస్ వరకు తీసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు నిండా బియ్యాన్ని తీసుకోవాలి. ఈ బియ్యం వల్ల టేస్ట్ ఇంకా కొంచెం కలర్ కూడా బాగా వస్తుంది. ఇలా తీసుకున్న ఈ రాగుల్ని 3 సార్లు కడుక్కున్న తర్వాత ఈ రాగుల్ని ఒక చిన్న మట్టి కుండలోకి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి బియ్యం కడిగిన నీళ్ళు ఇంకా మనం వంపుకున్న గంజి నీళ్ళని రెండింటిని కలిపి ఇలా కుండ నిండా వేసుకొని, తర్వాత దీనిపైన చక్కటి కాటన్ క్లాత్తో ఇలా కుండనైతే కట్టేసేయాలి. ఇలా కట్టుకున్న ఈ కుండని రాత్రంతా అలాగే వదిలేసేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఈ కుండని చేతుల్లో పట్టుకొని ఈ కుండని ఇలా ఓపెన్ చేసి చూస్తే చక్కగా పెరుగు తోడుకున్నట్టుగా ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి. అంతేకాదు మంచి వాసన కూడా వస్తుంది. స్పూన్ తీసుకొని ఒక్కసారి ఇలా కలిపితే బుడగలు బుడగలుగా ఎంత చక్కగా ఉందో చూడండి. అలా కలిపి చూస్తూ ఉంటే నాకైతే అలానే చూడాలనిపిస్తుంది. అంతేకాదు దాని స్మెల్ అంటే కొంచెం పుల్లగా చక్కగా వస్తుందన్నమాట. ఇంకా పైన ఉన్న ఆ వాటర్ని కొంచెం తీసేసి ఈ రాగుల్ని ఇలా మిక్సీలోకి వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత అంటే కొంచెం బరకగా, మరి మెత్తగా పిండిలా కాకుండా కొంచెం బరకగా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న ఈ రాగుల్ని ఒక్కసారి చూసేయండి. ఇలా సగం సగం లాగా ఉంటుందన్నమాట, పిండిలా కాకుండా. ఇలా పట్టుకున్న ఈ రాగుల్లో ఇందాక మనం పక్కకు తీసి పెట్టుకున్న కలి వాటర్ని ఇందులోకి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ రాగుల మిశ్రమాన్ని పక్కనైతే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక పెద్ద గిన్నెనైతే తీసుకోవాలి. అంటే 3 లీటర్లు వాటర్ పట్టే గిన్నె అది. అందులోకి నేనైతే 2 లీటర్ల వాటర్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసి ఈ నీళ్ళని స్టవ్ పైన పెట్టి మరిగించుకోవాలి. ఇలా కొంచెం మరుగుతుండగా ఈ నీళ్ళల్లోకి 1 స్పూన్ నిండా ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పంతా కరిగి చక్కగా నీళ్ళు మరుగుతుండగా ఇందాక మనం కలుపుకొని పక్కన పెట్టుకున్న రాగుల మిశ్రమాన్ని ఈ వాటర్లోకి వేసుకోవాలి. ఇలా వేసి తొందరగా స్పూన్ తీసుకొని ఈ అంబలినైతే కలుపుకోవాలి. లేకుంటే అది అడుగంటుతుంది. అలా అడుగంటకుండా చక్కగా ఇలా కలిపేసి ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్న ఈ అంబలిని చూస్తే
నాకైతే పాల సముద్రమే గుర్తొస్తుంది. పాల సముద్రాన్ని చిలికి అమృతాన్ని తీశారు దేవుళ్ళు. మన పెద్దవాళ్ళు ఈ అంబలిని ఉడికించి మరి మన కోసం ఈ అమృతాన్ని ఇచ్చారేమో అని అనిపిస్తుంది నాకైతే. ఇలా కొంచెం సేపు ఉడికిన తర్వాత ఈ పాల సముద్రం కాస్త కొంచెం సేపటికి మాయమవుతుందన్నమాట. ఇలా అంబలిగా మారి ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు మంట సిమ్లో పెట్టి ఈ అంబలిని ఉడికించుకోవాలి. ఈ అంబలిని చల్లార్చి కొత్తగా పెట్టిన ఆవకాయ ఇంకా మజ్జిగ 2 కలిపి బాటిల్స్లలో నింపి పిల్లలకి ఇస్తే హాఫ్ డే స్కూల్స్ అప్పుడు స్కూల్లో ఇంకా స్కూల్ బస్సులలో కూడా పెద్దవాళ్ళైతే బస్సులో కూడా కూర్చొని తాగి ఈ వేసవి తాపం నుంచి తప్పించుకునే మార్గాన్ని, దాహాన్ని ఇంకా ఆకలిని రెండింటిని తీర్చే ఈ అంబలిని తాగి సురక్షితంగా ఉంటారని మన పెద్దవాళ్ళు ఎప్పుడో ఆలోచించారన్నమాట. ఇప్పుడైతే ఈ అంబలి ఉడికిందన్నమాట. అది ఎలా తెలుస్తుంది అంటే చక్కగా ఇలా కలిపి ఒక్కసారి అందులో నుంచి కచ్చా పచ్చగా పట్టిన రాగుల్లో నుంచి ఒక్కటి తీసి ఇలా చేత్తో మెదిపితే చాలు ఐస్ క్రీమ్ లాగా కరిగిపోతుంది. ఇప్పుడైతే ఇది చక్కగా ఉడికింది. పైన ఇలా మూత పెట్టి మీకు టైం ఉంటే వదిలేసేయండి, లేదా తొందరగా చల్లార్చుకోవాలి అంటే ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలోకి వాటర్ వేసి అందులోకి ఈ అంబలిని అయితే ఇలా పెట్టేసి చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన ఈ అంబలిని ఒక్కసారి ఇలా కలిపేసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ అంబల్లోకి చక్కగా చిలికిన మజ్జిగని కానీ లేదా పెరుగుని కానీ పైనుంచి వేసుకోవాలి. ద్రాక్ష పళ్ళ కాంబినేషన్లో అయితే ఈ అంబలి అద్భుతంగా ఉంటుంది. పెరుగు ఇంకా ద్రాక్ష పళ్ళు కొత్తగా పెట్టిన ఆవకాయతో ఈ అంబలిని తాగుతూ ఉంటే అమృతంలా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ మీ చేతిలో వడ్డించండి. మీ పిల్లలకి ప్రేమతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రసాద్ కరుమూరి గారు, థ్యాంక్ యూ అండి. మీరు చెప్పినందుకు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి ఈ వీడియోని మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.